నిజంగా ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మాదిగలకు లాభమా, మాలలకు లాభమా, లేకపోతే ఉపకులాలకు లాభమా? ఈ వర్గీకరణ వల్ల నిజంగా మాలలకు లాభమా, మాదికలకు లాభమా అనేటువంటిది కాకుండా, అంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాలి అని అన్నా, లేకపోతే ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలన్నా ఫస్ట్ జరగాల్సింది కులగణన. కులగణన కావాలంటారా? ఖచ్చితంగా కావాలి. ఇలా ఎందుకంటే మా కులాల ఉనికి నేను ప్రశ్నించేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది. నిజంగా ఈ 57 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలలో అని అన్నది చాలామందికి ఇంకా తెలియదు. సో నిజంగా ఉన్నాయా? మన రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి కులాలు ఏమిటాయంటే, మా మోచి చెప్పులు కుట్టే వృత్తిలో ఉంటారు, చిందు పౌరాణిక వేషధారణలతోటి. ఇప్పుడు మోచి అని అంటే అంతగానం పేరు వచ్చింది కదా, ఎందుకు ఇంకా వర్గాలు ఇంకా అక్కడనే ఉండిపోయినాయి అని అంటే? వాస్తవానికి ఎప్పుడైతే కుల వృత్తులు కూలిపోయినాయి, అంటే ఎందుకు కూలిపోవాల్సి వచ్చింది? ఈ వృత్తులలో కూడా కార్పొరేట్ సంస్థలు వచ్చేసి ఆ కుల వృత్తుల పేర్లనే బ్రాండ్గా పెట్టారు. అన్ని అంశాలను కూడా మీరు అంబేద్కర్ మనమడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారితో కూడా చర్చించి ఒక వేదిక కల్పించి వేదిక ప్రముఖంగా మాట్లాడారు కదా మీరు. సో తను ఏం చెప్పిండ్రు మీకు? మేము ప్రకాష్ అంబేద్కర్ గారిని కలవడం జరిగింది. సార్, ఇక్కడ అంబేద్కర్ గారు ఏదైతే అట్టడుగు కులాలకు, కానీ దళితులలో కూడా అసమానతలు ఉన్నాయి, దళితులలో కూడా వివక్షత ఉంది. ఇలా అంబేద్కర్ను ఒక కులానికి ఆపాదించడమే పెద్ద తప్పు. అంబేద్కర్ అనేటప్పుడు దేశ నాయకుడు. ఆయన ఈ జాతికి ఒక నవ నిర్మాణం చేసినటువంటి జాతిపిత వాస్తవానికి అంబేద్కర్. మన భారత భాస్కర. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఎస్సీ కులాలు అనగానే మనకు వినిపించేటటువంటి పేరు మాలలు, మాదిగలు. కానీ ఇంకా 57 ఉపకులాలు ఉన్నాయన్న సంగతి ఇంకా చాలామందికి తెలియదు. సో ఆ అంశాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, దానిపైన స్టడీ చేస్తున్నటువంటి వ్యక్తి, ఎస్సీ ఉపకులాల జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం గారు ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బావురా? ఫైన్ అన్న. రైట్, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఎస్సీలు అని అంటే ఓన్లీ మాల మాదుగులే అని అన్నది ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరికీ ప్రాచుర్యంలో ఉన్నటువంటి అంశం. అది నిజంగా ఈ 57 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలలో అని అన్నది చాలామందికి ఇంకా తెలియదు. సో నిజంగా ఉన్నాయా? వాస్తవానికి ఎస్సీ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ లిస్టులో ఉన్నటువంటి కులాలు 59 కులాలు. ఉపకులాలు అని చెప్పుకోవడం అనేటువంటిది దళితుల నుంచి కొంచెం దూరం చేసినట్టుగా, వీళ్ళనేదో అంటే ఒక కింది స్థాయి వర్గంగా చూసేటువంటి పదంగా అనిపిస్తుంది. కాబట్టి ఉపకులాలనకంటే సహకులాలు లేదా వెనుకబడ్డటువంటి దళిత కులాలని చెప్పుకోవడం బాగుంటుంది. కానీ మన రాష్ట్రంలో ఈ మాలా మాదిగ కులాల ఉద్యమాల్లో ఏదైతే దళిత ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో మిగిలిన కులాలను ఈ 2 కులాలు పంచుకొని మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలుగా మా మీద ఒక ముద్ర అయితే వేసిండ్రు. సో మేము కూడా సరే మాకొక అస్తిత్వాన్ని, మాకొక ఐడెంటిటీని తీసుకురావడం కోసము ఇప్పటికైతే ఉపకులాలుగా అని అంటున్నాం. కానీ ఇది ఎంతైనా మమ్మల్ని బాధించేటువంటి పదంగానే మేము భావిస్తుంటాం. అంటే మా మీద కూడా ఇంకా వివక్షత చూపుతున్నట్టుగానే అవును, దళితులుగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో కానీ ఈ 59 కులాలలో 57 కులాలు కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సో ఈ 57 కులాలు ఇప్పటి వరకు కూడా అంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం ఇలా తెర మీదకి వచ్చి సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పునిచ్చింది. కాబట్టి ఇందులో ఇన్ని కులాలు అనేటువంటి ఉన్నాయనేటువంటి అంశం అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది. సో ఇక్కడ మనం సుప్రీంకోర్టుకు నిజంగా వెనుకబడ్డటువంటి మా దళిత కులాల పక్షాన మేమైతే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 57 కులాలన్నీ కూడా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కూడా ఈ కులాలన్నీ కూడా రకరకాల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కులాలు. మన రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి కులాలు ఏమిటాయంటే, మా మోచి చెప్పులు కుట్టే వృత్తిలో ఉంటారు,
చిందు పౌరాణిక వేషధారణలతోటి పౌరాణిక గాథలను వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకి ఏ సమావేశమైన ఏదైనా కానీ ఆ కళాకారులు లేనిది కార్యక్రమాలు జరిగాయి, సాంస్కృతిక కార్యక్రమాలు. ఇంకా డక్కలి మా హొలేదాసరి, మా డక్కలి నుంచి మా కిన్నెర కళాకారులు ఉంటారు ఎక్కువ. మొన్ననే ఒక పద్మశ్రీ అవార్డు కూడా మన మొగలాయకు వచ్చింది డక్కలికి సంబంధించినటువంటి. హొలియదాసరి మాస్టిన్, బేడబుడుగ జంగం, మాల జంగం, గోసంగి, మాదిగ జంగం, మాదాసి, మాదారి కుర్వ, మాంగు, మహరు, మాంగ్ గరోడి, బైండ్ల, పంబల, దేవతి, సమగర, ధోర్, దొంబర, మాలదాసరి, మాదిగదాసు, మాల మాస్టి, మిగతా అయ్యవార్లు, బ్యాగరి, నేతకాని, చమర్, పాకి, పైడి, రెల్లి, మెహతర్ ఇట్లాంటి కులాలు ఉన్నాయన్నటువంటి విషయం మీకు ఇప్పటికి తెలుసు. ఇన్ని కులాలు ఉన్నాయి, ఇంకా కులాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి కులాలు మాత్రం ఇవి మనం చెప్పుకున్నాం. 57 కులాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రకరకాల సాంస్కృతిక నేపథ్యమైనటువంటి వృత్తులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళలను కానీ, ఈ యొక్క పురాణాలు కానీ, చరిత్రలను కానీ, చేతి వృత్తులను కానీ బతికిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయంటే అవి ఈ దళితుల్లో ఉన్నటువంటి వెనుకబడ్డ 57 కులాలు మాత్రమే. ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ వీటిని గుర్తింపు లేకపోవడం. అంటే ఈ కులాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే కొన్ని కులాలు కొన్ని జిల్లాలకే పరిమితం అవుతాయి. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏమంటే మాలామాదిగ కులాలు ఏంటంటే ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈడ కొన్ని కులాలు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉండడం వల్ల వాళ్ళకు ఒక పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకత్వం లేకపోవడం వల్ల ఇన్ని రోజులు అన్ని అవకాశాలకు దూరం అయిపోయారు, నాయకత్వం లేకపోవడం వల్ల. సో ఇప్పుడు ఇవి ఎన్నేళ్ళు ఉన్నా కానీ ఈ కులాలకు ఇదే అన్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఈ 57 కులాలన్నీ కూడా ఏకం చేసి ఇలా వెనుకబడ్డ దళిత కులాలు అంటే ఉప కులాలుగా ఇలా మేము ఉద్యమ నిర్మాణం చేపట్టడం జరిగింది. రైట్. నిజంగా అంటే ఈ 57 కులాలు ఉపకులాలని నేను అంటలేను, ఇక ఉపకులాలు అంటలేను. 57 కులాలు పైకి రాకపోవడానికి లేకపోతే రాజకీయంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగాల పరంగా కావచ్చు, ఈ అంశాలలో పైకి రాకపోవడానికి కారకులు ఎవరు? ఇక్కడ వాస్తవానికి దళితులకు అందేటువంటి అవకాశాలు, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అవకాశాలన్నీ కూడా దళితులకు ఒక కోటా అనేటువంటిది రిజర్వ్ చేయబడుతుంది. ఆ కోటా ప్రభుత్వం కానీ వీటన్ని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ అమలు చేసే క్రమంలో ఈ కులాల వాటాను పొందే క్రమంలో మనకు మేజర్గా ఉన్నటువంటి మాలా మాదిగ కులాలు మాత్రమే వాళ్ళు ఉద్యమ నాయకులుగా కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఇలా ఎదిగిన క్రమంలో ఆ కులాలు మాత్రమే లబ్ధి పొంది మిగతా కులాలను ఇలా అణచివేతకు అనగదొక్కబడినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో కానీ చూడొచ్చు. ఇక్కడ మాకున్నటువంటి విద్యా అవకాశాలు కావచ్చు, రాజకీయ అవకాశాలు కావచ్చు, మిగతా ఆర్థిక పరమైనటువంటి ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే అవకాశాలు కావచ్చు, ఇవన్నీ రాకుండా అంటే మేము విద్యలో లేము, విద్యలో వెనుకబడి ఉన్నాము, ఇక సామాజిక చైతన్యంలో వెనుకబడి ఉన్నాం కాబట్టి ముందున్న వాళ్ళు తీసుకున్నారు తప్పితే కింద ఉన్నటువంటి కులాల గురించి ఈ మాలామాదిగ కులాలు ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు కూడా ఆలోచన చేసింది లేదు, వాళ్ళ గురించి మాట్లాడిన పరిస్థితి ఎక్కడ లేదు. రైట్. అంటే ఇప్పుడు మీరు మోచి, ఓకే అంటే చెప్పొచ్చు. ఓకే, మోచి మా కులం మేము చెప్పుకుంటాం. వెంకటేశం మోచి, బైరి వెంకటేశం మోచి గారు, మీ కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా మంత్రివర్గంలో ఉన్నారు ఇప్పుడు. మాకైతే లేదు. మీకు లేదా? లేరు. మోచి లేరా? లేరు. మోచి అని చెప్పుకుంటారా? ఎట్లా? ఇలా మాకున్న కాడికి సమాచారం అయితే మాదిగా మాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు. మా మోచికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. మోచి లేరా? లేరు. క్లియరా ఇది? మీరు అవును, మోచి అని చెప్పుకునే మంత్రి లేరా అని అంటారు. మీరు మంత్రిని అడగండి మరి, ఆయన మోచా ఇంకా ఏ కులం అనేటువంటిది వారిని అడిగితే చెప్తారు. ఎందుకు కాదని అంటున్నారు మీరు? ఇక్కడ మా కులాల నుంచి ఉన్న ప్రాతినిధ్యం కలిగిన వ్యక్తి అయితే మా కులాలకైతే తెలిసి ఉంటాయి కదా మా కులం వ్యక్తి అనేటువంటిది. రెండవది వాళ్ళు నిజంగా మా కులాలకు సంబంధించిన వ్యక్తి అయితే మాకు ఉన్న అవకాశాల కోసం ఇప్పటి వరకు ఉన్న ఫలితాలలో మా వాటా మాకు ఇచ్చే పరిస్థితి ఉంటుండే. ఇలా ఏ మంత్రుల దగ్గర కానీ ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితి కాదు, 78 ఏళ్ళుగా ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ 2 కులాల వాళ్ళు మా కులాల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. ఉంటే గింత దాకా ఎందుకు వస్తాం, మేము ఉప కులాలకు ఎందుకు ఉంటాం? సో కాబట్టి మా కులాలకు ఇప్పటి వరకు కూడా రాజకీయ అవకాశాలు దక్కలేవని చెప్తున్నాం. ఓకే, అంటే మీకు రాజకీయ అవకాశాలు దక్కాలి, మీరు రాజకీయాల్లోకి రాణించాలి అని అంటే మీకు ఏం కావాలి? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ దళిత కులాలన్నీ కూడా అగ్ర కులాలని చెప్పబడుతున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చదువులో ముందున్నారు, ఆర్థికంగా ముందున్నారు, అన్నిట్లో ముందున్నారు కాబట్టి వాళ్ళతో మేము పోటీ పడలేకపోతున్నాము.
మాకు సపరేటు కోటా ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసారు. ఇవాళ రిజర్వేషన్లు పొందుతున్నది కూడా వాళ్ళ నుంచి వేరుగా ఉండి అంటే వాళ్ళతో ఏ ఏ రంగంలో కూడా పోటీ పడలేం కాబట్టి సపరేట్గా పెట్టడం జరిగింది. దానివల్లనే ఇప్పుడు ఈ దళిత వర్గాలకు అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మేము కూడా అదే అడుగుతున్నాము. ఇవాళ ఈ దళితుల్లో ఉన్నటువంటి కులాల్లో వెనుకబడ్డ కులాలు ఎవరైతే ఉన్నారో ఈ ఉపకులాలని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి మాదిగ కులాలతో పోటీ పడలేకపోతున్నాము. విద్యలో పోటీ పడే పరిస్థితి లేదు, ఇలా ఆర్థిక పరంగా ఉన్న పరిస్థితి లేదు, ఈ ప్రభుత్వ పథకాలను పొందే కాడలేము, రాజకీయ పదవుల్లో సర్పంచ్ స్థాయి నుంచి ఇలా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ స్థాయిలో కూడా మా నాయకులు లేకపోవడం. ఇదంతా కూడా అంటే రాజ్యాంగం ఏదైతే సమానత్వం కోరుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నదో, సమానత్వం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్తున్నారో, ఈ అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇక రాజకీయ పరంగానే కాకుండా విద్యాపరంగా కూడా మా పిల్లలు ఇప్పటి వరకు కూడా ఇలా ఉన్నత స్థాయి పోయేటువంటి పరిస్థితి లేదు. ఇలా హయ్యర్ ఒక పీజీలో లేకపోతే ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి సీట్లలో ఉండలేనటువంటి పరిస్థితి. రైట్. అంటే మీరు రాణించారు కదా, మీరు ఇంత చాకచక్యంగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు జాతీయ స్థాయి లీడర్గా ఉన్నారు, మీరు వచ్చారు కదా. ఇక్కడ మేము అదే అడుగుతున్నాం. ఇలా మేము ఇన్నేళ్ల తర్వాత ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పిండో, ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే కొంచెం సమాజంలో ఆ ఫలాలను పొంది కొంచెం ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళు కింది స్థాయికి అందించాలనేటువంటి లక్ష్యం ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని మేము ఇవ్వాలి. ఆ లక్ష్యాన్నే ఒక బలంగా, ఆ లక్ష్యాన్నే ఒక మా యొక్క పోరాట స్ఫూర్తిగా తీసుకొని మా కింది కులాలను చైతన్యం చేయడానికి నాలాంటి వాళ్ళు ఇలా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, రైట్. ఇప్పుడు గత కొన్ని రోజులు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి దాదాపు మందకృష్ణ మాదిగ గారు చేపట్టినటువంటి ఈ ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు కొంచెం అనుకూలంగా చెప్పినటువంటి సందర్భం అయితే మనం గమనించాం. నిజంగా ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మాదిగలకు లాభమా, మాలలకు లాభమా, లేకపోతే ఉపకులాలకు లాభమా? ఇవాళ భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో అందరికీ సమాన ఫలాలు అందాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో, అంబేద్కర్ గారు కూడా అందరికీ సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఏదైతే ఉన్నదో దాన్ని నిజంగా పొందాలని అన్నప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ చేయవలసిందే. ఈ వర్గీకరణ వల్ల నిజంగా మాలలకు లాభమా, మాదికలకు లాభమా అనేటువంటిది కాకుండా అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనేటువంటిదే వర్గీకరణ ఉద్దేశం. ఇలా కోర్టు కూడా అదే చెప్పింది. ఇలా మాలలు నిజంగా ఎందుకు వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు. ఇలా వాస్తవానికి మాదిగలు అదేవిధంగా మిగతా వెనుకబడ్డ కులాల కంటే కూడా మాలలు విద్యలో మొదటి నుంచి కూడా ముందున్నారు. ఇలా ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కానీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు అప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్ ప్రభావం అయితేనేమి ఏదో రకంగా వాళ్ళు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పొందడం, ఇంకా చదువులో కూడా ముందుండడం, దాంతో ఆర్థికంగా బలపడడం, అదేవిధంగా సామాజికంగా కూడా నిలదొక్కుకోవడం అనేటువంటిది జరిగింది. ఇలా వాస్తవానికి దళితులకు అందేటువంటి ఎక్కువ ఫలాలు వాళ్ళు పొందిరు. అందులో వాళ్ళు తప్పబట్టవలసిన పని లేదు, వాళ్ళు ముందు చైతన్యవంతమైనరు, వాళ్ళు పొందినరు. సో ఈ తర్వాత మాదిగలు చైతన్యవంతమైనరు. సో వాళ్ళే ఉన్న ఫలాలన్నీ కూడా పొందుతున్నారు, వాళ్ళే అన్నీ కూడా తింటున్నారు, మాకెట్లా అనేటువంటి ఒక ఉద్యమం తీసుకొచ్చారు. సో మాదిగలు కూడా వీళ్ళు కూడా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వాలు వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇలా విద్యలో కానీ రాజకీయాల్లో కూడా ఇలా ఉన్న ఈ రాష్ట్రంలో 20 స్థానాలు 19 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఉంటే ఒకరు 10 ఒకరు 9 వాడుకుంటున్నారు. వాళ్ళు సీటు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇలా ఇన్ని చూస్తున్నటువంటి వీళ్ళతో తిరుగుతూ ఉద్యమాలు చేస్తున్నటువంటి మా కింది కులాలు కూడా ఇలా చైతన్యమయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. మేము కూడా ఆ చైతన్యవంతమై మా వాటా మేము కావాలని మేము కొట్లాడుతున్నాం, తప్పులేదు. రైట్, ఓకే. ఇప్పుడు ఏవైతే కింది కులాలు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో, ఈ 57 కులాలు నిజంగా పర్టికులర్గా అణచివేతకు గురి కావడానికి కారణమైనటువంటి కులం ఏది అనేది ఏం చెప్తారు? అణచివేతకు గురవుతున్నారు కాబట్టే దళితులు అన్నాం. అన్ని కులాలు అణచివేతకు గురైనాయి. ఇప్పుడు 30 ఏళ్ళ పోరాటం చేసి మొత్తానికి ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకున్న మందకృష్ణ గారికి మీరు మద్దతు పలుకుతారా, పలకరా అన్న ఒక మాటలు చెప్పాలంటే? ఈరోజు 30 ఏళ్ళ పోరాటం తర్వాత వర్గీకరణ విషయంలో ఒక రాజకీయ నిర్ణయం కాకుండా కోర్టు ద్వారా ఇలా ఒక న్యాయపరమైనటువంటి తీర్పు వచ్చినందుకు సుప్రీంకోర్టుకు మా అన్ని కులాల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూనే
వర్గీకరణ అంశాన్ని ఉద్యమ రూపంలో తీసుకొచ్చినటువంటి మందకృష్ణ గారికి ఖచ్చితంగా అంటే ఒక ఉద్యమ నాయకునిగా మాత్రం మేము ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తాం. రైట్. మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమాలలో మీరు పాల్గొన్నారా? మీరు స్వచ్ఛందంగా ఖచ్చితంగా పాల్గొన్నారు కదా. సో ఎట్లా పాల్గొన్నారన్నా మీరు? అంటే మీకు కావాల్సింది మాదిగా రిజర్వేషన్ పోరాట సమితియా, లేకపోతే ఈ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వీటి ఐక్యత కోసం మీరు పనిచేసారు అప్పుడు మందకృష్ణ మాదిగతోటి? మా కులాలకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మా కులాలకు దక్కవలసిన ఫలాల కోసం మేము వారితో కలిసి పనిచేయడం జరిగింది. ఓకే. ఇలా వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఉన్న ఫలాలన్నీ కూడా ఒక్క మాలలు మాత్రమే తీసుకుంటున్నారు, మిగతా కులాలకు అంతలేవు, మాదిగలతో పాటు మిగతా కులాలకు అంతలేరు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అందుకని ఆ రోజు అన్ని కులాలకు కూడా న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా ఎంఆర్పిఎస్లో పనిచేయడం జరిగింది. ఇంకా చాలా కులాలు కూడా మిగతా 57 కులాలన్నీ కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పనిచేసినాయి. ఇలా అల్టిమేట్గా మాకు దక్కవలసిన ఫలాల కోసమే మేము పోరాడినాం తప్పితే ఇలా ఆ పోరాటంలో 30 ఏళ్ళ పోరాటంలో మా పాత్ర కూడా డెఫినెట్గా ఉన్నది. రైట్. అంటే మీ పాత్ర ఉన్నది, మీకు న్యాయం జరిగిందా ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ వల్ల? ఇలా ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అనేటువంటి ఒక అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ జరగలేదు, అయిపోలేదు. గతంలో జరిగినటువంటి ఏదైతే 2000 నుంచి 2004 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో జరిగింది. సో ఆ జరిగిన వర్గీకరణ మరి అంటే మా ఉద్దేశం ప్రకారంగా మాకున్నటువంటి అనుభవం ప్రకారంగా అదంతా కూడా అశాస్త్రీయంగా జరిగింది. అప్పుడు ఆ టైంలో మీకు బాబు గారి టైంలో అయింది కదా. అవును. సో మీకు అప్పుడు ఎటువంటి ఫలాలు అందలేదా మీకు వర్గీకరణ వల్ల? చాలా వరకు అందలేదు. చాలా వరకు మాకున్నటువంటి కులాల ప్రాతినిధ్యం ప్రకారంగా ఎక్కడ కూడా రాజకీయంగా అందలేదు, విద్యాపరంగా అందలేదు, ఉద్యోగపరంగా అందలేదు. ఓకే. ఆ టైంలో ఎవరికి అందినాయన్న ఆ రిజర్వేషన్ అమల్లో రావడం వల్ల? అయితే ఈ వర్గీకరణ జరిగిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు అప్పుడు ఉన్నటువంటి 2004లో ఈ వర్గీకరణ రద్దు చేసిందో దాని తర్వాత కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేటువంటిది కొనసాగింది. ఓకే. ఈ వర్గీకరణ పోరాటం దండోరా ఉద్యమం ఒక దిక్కు, మాల మహానాడు పేరు మీద వర్గీకరణ వ్యతిరేక పోరాటం ఒక దిక్కు జరుగుతాం. ఓకే. అంటే ఇప్పుడు మాలలు మాదిగలు శత్రువులా అన్న ఒకరికొకరు? ఇక్కడ మీరు అడిగిన సమాధానంలో మీకు న్యాయం జరిగిందా అనే కాడ ఈ క్రమంలోనే 2008లో ఎస్సీ వర్గీకరణ అంశం మీద అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఉషా మెహ్రా కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. అవును. ఆ ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పి అంటే ఈ వర్గీకరణ విషయంలో ఎవరికి ఈ 4 ఏళ్లలో ఎవరికి లబ్ధి జరిగింది, ఎవరికి జరగలేదు, ఈ దళితుల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయనే అంశం మీద వారు స్టడీ చేయడం జరిగింది. ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. అందులో క్లియర్గా చెప్పడం జరిగింది ఈ వర్గీకరణలో వచ్చినటువంటి ఫలాలలో మాలా మాదిగ కులాలు వారు ఉన్నటువంటి జనాభా స్థాయి కంటే ఎక్కువ సంఖ్యలో అంటే ఎక్కువ శాతంలో వాళ్ళు లబ్ధి పొందారు. మిగతా కులాలు కూడా దీంట్లో ఈ ఫలాలను అందుకోలేదు. కాబట్టి వర్గీకరణ అనేటువంటిది చెయ్యాలి, ఈ కులాలకు న్యాయం జరిగే విధంగా చేయాలనేటువంటిది అప్పుడు చెప్పడం జరిగింది. ఓకే. సో దాని తర్వాత మళ్ళా వర్గీకరణ కోసము ప్రజా ఉద్యమం చేశారు కానీ న్యాయ పోరాటం చేయలేదు. సో ఈ విషయంలో కూడా మనందరికి కూడా తెలుసు. ఇదే సందర్భంలో ఎస్సీ వర్గీకరణ పంజాబ్ రాష్ట్రంలో కూడా అమలు జరిగింది. అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి వెనుకబడ్డ దళిత కులాలు ఏవైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాల్మీకి కానీ తర్వాత ముజాబీలు అన్నటువంటి కులాలకు సపరేట్గా కొంత కోటా ఇచ్చి రిజర్వేషన్లు వర్గీకరణ చేసింది. అక్కడ కూడా వ్యతిరేకించి ఈ తీర్పును అనుసరించి అక్కడ కూడా కొట్టేయడం జరిగింది. అక్కడ కూడా వర్గీకరణ రద్దు చేశారు. ఆ పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. మేము చేసిన నిర్ణయాన్ని ఇక్కడ కొంతమంది అడ్డుకుంటున్నారు, మేము ఇయ్యరాదా అనేటువంటి దాని మీద ఇలా కోర్టుకు పోవడం వల్ల ఈ కోర్టు కేసులో ఈ ఎంఆర్పిఎస్ కానీ ఏవైతే వర్గీకరణ కోరుకుంటున్న వాళ్ళందరం కూడా ఆ కేసులో ఇంప్లీడ్ కావడం జరిగింది. దాని ఫలితంగానే ఈరోజు సుప్రీంకోర్టుకు తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్. ఓకే అన్న. ఇప్పుడు ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల నిజంగా చెప్పండి, మీరు మాలలకు లాభం అవుతుందా లేకపోతే మాదిగల లాభం అవుతుందా? ఇక్కడ దాదాపు నిజంగా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా అమలు చేస్తే అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. మొత్తం ఎస్సీ కులాలు ఏవేవైతే ఉన్నాయో అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్తారు, ఎవరి వాటా వాళ్ళు తీసుకోమని అంటారు. అలా నష్టపోయేది ఏమున్నది? ఇలా ఎందుకు గగ్గోలు పెట్టవలసిన పని ఏమున్నది ఈ 2 కులాలకు కానీ?
ఇలా మాలలు మాకు ఇలా వర్గీకరణ రద్దు చేయాలి, మేము అందరం కూడా దళితులను విడదీస్తున్నారు అని అన్నారు. ఎన్నడూ కలిసి ఉన్నారు? ఎక్కడ కలిసి లేరంటారా? ఎక్కడ కలిసి ఉన్నారు? ఎవరికి ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంటే మా వర్గానికి ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉన్నది, మా వాళ్ళకి ఫలాలు అంత లేవు, వీళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పేసి ఏ దళిత నాయకుడు అన్నాడు? ఏ మాల నాయకుడు అన్నాడు? ఏ మాదిగ నాయకుడు అన్నారు? ఇలా ఈ ఫలాల అభివృద్ధిలో భాగంగా ఇలా మాదిగలు కూడా ఏంది మాకు 12% ఇవ్వాలని అంటున్నారు. ఇలా మనకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మనకు ఒక జనాభా లెక్కలు తీసారు, సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటి. ఓకే. దాని ప్రకారంగా తీసుకుంటే మాదిగ కులస్తులు 9.45% ఉన్నారు, 34,87,872 మంది ఉన్నారు. మాల కులస్తులు 14,35,613 మంది ఉన్నారు మాల కులస్తులు. మిగతా వెనుకబడ్డటువంటి దళిత కులాలు ఏవైతే 57 కులాలు ఉన్నారో వాళ్ళు 15,21,099 మంది ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో 64,44,000 మంది ఉన్నారు. దీంట్లో చూసుకుంటే మాదిగలు 9.45% ఉన్నారు, మాలలు 3.89% ఉన్నారు, ఉపకులాలు అనేటువంటి వెనుకబడ్డ కులాలు 4.12% ఉన్నారు. 9% ఉన్నోళ్ళు 12% కోరుకుంటున్నారు. ఇలా మరి 9% ఉన్నోళ్ళు 12% కోరుకుంటే ఈ 9%లో కూడా దాదాపు మా కులాలకు చెందిన వాళ్ళే సర్టిఫికెట్ లేక మాదిగ సర్టిఫికెట్లు మాల సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు వేల మంది. ఇది నిజమా అన్న? ఇది నిజమా? 100% వాస్తవం. రైట్. ఒకవేళ తీసుకున్నారు అని అంటున్నారు కదా మీరు, దీనివల్ల లాభపడేది కూడా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా లాభపడుతుండొచ్చు కదా, ఎట్లయితే లాభం అయితే జరుగుతుంది కదా? సర్టిఫికెట్ల కాడ మాత్రమే మా కులాలు ఉన్నారు కానీ ఫలాలు అందుకునే కాడ లేరు. ఎందుకు ఫలాలు ఎందుకు అసలు? ఇప్పుడు సర్టిఫికెట్ ఉన్నది అని అంటే ఆ రిజర్వేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది కదా. ఒక గ్రామంలో ఆ కులాలకు ఇవాళ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ దళిత బంధు పథకమే ఉన్నది, మా వాళ్ళ దగ్గరనేమో మాదిగ సర్టిఫికేట్ ఉన్నది, మాల సర్టిఫికేట్ ఉన్నది. కానీ ఆ కులాల పరంగా చూస్తే ఈ రెండు కులాలకు వాళ్ళు కలిసి ఉండరు. వీళ్ళ వృత్తి వీళ్ళు చేసుకుంటారు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు. ఆ ఊర్లో సర్పంచ్ వచ్చి అయ్యా ఇగో మాల మాదిగలు సరిసగం తీసుకోరు అని అంటారు పథకాలు. మళ్ళీ వాళ్ళు ఇద్దరే వస్తారు కానీ మా వాళ్ళు వచ్చే వరకల నాకు సర్టిఫికేట్ ఉన్నది నాకు ఏం రాని పోతే నువ్వు ఏ ఊరు రాని ఇదని అంటారు. ఏ కులంలో మీద ఏడొచ్చినారో మాకే సరిపోతలేవు, నువ్వు మీకే అడికెళ్ళి ఇవ్వాలని అంటారు. సర్టిఫికేట్తో లాభం లేదు కదా. విద్యాపరంగా తీసుకోవడం కోసము ఎవరైతే చదువుకుందామని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ కుల సర్టిఫికేట్తో పొందిరు. కానీ ఆ విద్యాపరంగా పొందినప్పటికి కూడా మిగతా ప్రధానమైనటువంటి అవకాశాలు వాళ్ళ ఇంటి వరకు లోన్ పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకోవాలన్నప్పుడు ఇంకేదైనా ఒక పెద్ద ఉద్యోగం కోసం పోయినప్పుడు మళ్ళీ ఈ కులం వాళ్ళు వ్యతిరేకిస్తారు, వీళ్ళు మా కులం కాదని చెప్పేసి. ఈ తిప్పలని మాకెందుకు, మా కులం సర్టిఫికేట్ మాకు ఇస్తే అయిపోతుంది కదా. నిజంగా చాలా మంది కూడా అంటే సర్టిఫికేట్లు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా వీళ్ళకేమో ఎంఆర్ఓలు ఇవ్వాలి, ఎంఆర్ఓ పరిధిలో ఇవ్వాలి, ఆర్డీఓలు కొంతమందికి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు కదా. సో ఈ సర్టిఫికేట్లు తీసుకోలేకపోవడం వల్లనే ఈ మాదిగ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే మాల క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు తీసుకోవడానికి ఇష్టపడుతారు, అంతేనా? అవును, మరి అంటే విధి లేక మా కులాల సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒక అధికారి దగ్గర పోతే ఒక చిందు కులస్తుడో లేకపోతే ఒక గోసంగి కులస్తుడో వాళ్ళు పోతే ఈ కులాలు ఎవరున్నారో మాకు తెలియదు అంటే వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా, వాళ్ళ బాధ్యత. ఆ అధికారి పోయి వాళ్ళకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏమున్నది, ఏం క్రైటీరియా, వాళ్ళు ఎంక్వైరీ చేయరు. వీళ్ళే అధికారుల చుట్టూ తిరగాలి. లాస్ట్కు వాళ్ళకు 5,000 6,000 పైసలు ఇస్తేనే వాళ్ళు ఏదో ఒకటి సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి. కానీ వాళ్ళు బయటకు వచ్చి ఫీల్డ్కి వచ్చి వీళ్ళు ఏ కులము, వీళ్ళ పూర్వోత్తరాలు ఏమున్నాయి, వీళ్ళకు అని చుట్టుపక్కల అడిగి తెలుసుకొని ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్, అంత ఓపిక ఏ అధికారి అంటే ఆ కుల సర్టిఫికేట్ కేవలం ఒక పేపర్ వర్క్ మాత్రమే, అంతే, పేపర్ వర్క్ మాత్రమే. దాని నుంచి ఫలాలు అందవు, దాని నుంచి ఎదుగుదల ఉండదు. కానీ అది వాళ్ళు ఆ రకంగా అనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేటువంటిది మా ఉనికి ఖచ్చితంగా అవసరం. సర్టిఫికేట్ కావాల్సిందే ఖచ్చితంగా. మా కులం మీద చెప్పుకోవడానికి మా సర్టిఫికేట్ మాకు ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది. మా కుల సర్టిఫికేట్లు ఉంటేనే కదా మేము రాబోయే రోజుల్లో ఇలా మేము ధైర్యంగా ఒక ఆత్మగౌరవంతో మా కులం అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కదా. ఇలా వేరే సర్టిఫికేట్ తీసుకొని అప్పటి మందం ఏదో జరుగుతుండొచ్చు, ఎప్పటికీ మా కులం ఇదే అని చెప్పేసి గట్టిగా మా హక్కుల కోసం కొట్లాడే పరిస్థితి ఉండదు. రైట్. అంటే మెయిన్గా చాలామంది చెప్పే అంశం ఏంటి అని అంటే ఈ ఉపకులాలు లేకపోతే 57 కులాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్తున్నట్టుగా అవన్నీ సంచార కులాలకు సంబంధించిన సంచార దాతులకు సంబంధించినవి అని అంటారు.
నిజంగా సంచారంలో ఉన్న వాళ్ళని ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు ఒక గవర్నమెంట్? ఇక్కడ సంచారంగా అంటే ఈ ఆర్డీఓ పరిధిలో ఇవ్వాల్సినటువంటి కారణము గతంలో ఎప్పుడైతే ఈ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేటువంటి క్రమంలో వీళ్ళు సంచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు గుర్తింపు అనేటువంటిది అంటే ఒక చోట ఉండరనే ఉద్దేశంతో వాళ్ళకు పూర్తిగా ఎంక్వైరీ చేయాలని ఆర్డీఓ ద్వారా పెట్టిండ్రు. ఓకే. ఏది ఒక 40-50 సంవత్సరాల క్రితం. ఓకే. ఇప్పుడు అందరూ కూడా కుల వృత్తులు కానీ ఈ చేసేటువంటి కళారూపాల ప్రదర్శనలు కానీ ఇవన్నీ మనుగడలో లేకుండా కుల వృత్తులు అన్నీ కూడా కనుమరుగైతా ఉన్నాయి. సో అన్నీ కూడా అందరూ కూడా అన్ని కులాల వారందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి గ్రామాలలోనే వీళ్ళంతా కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గుడిసెలో అవి ఉండి వాళ్ళకి మాకేమో భూములు లేవా లేకపోతే ఎకరాలకు అమ్మన ఏ పథకాలు అందినాయి లేవు, ఏ రకమైనటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇటువంటి సొంత నివాసాలు లేకుండా గుడిసెలు వేసుకుని అయినా కానీ ఉంటున్నారు. ఈ అక్కడన కూలి నాలి చేసుకొని ఇలా స్థానికంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కూలీలుగా బతుకుతూ ఉన్నారు. కానీ కాబట్టి స్థానికంగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా దళితులు అన్నప్పుడు దళితులే, అందరు దళితులే. ఇలా 59 కొంతమందికి సంచార జాతులు చేసేవాళ్ళు కొంతమందికి ఇస్తలేరు. మరి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి కులాలకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళను కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందరికి కూడా ఎటువంటి వివక్షత లేకుండా దళితులు అందరికి కూడా తహసీల్దార్ ద్వారా ఇవ్వడం వల్ల, ఎందుకంటే తహసీల్దారు ఆయన పరిధిలో తెలిసి ఉంటుంది వీళ్ళు ఏ కులం ఏం కట్టని ఈజీగా ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరికి కూడా తహసీల్దార్ ద్వారా ఇస్తే వీళ్ళు చాలా రకాలుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు కానీ ఇంకా వాళ్ళ హక్కుల కోసం కూడా కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు వెంటనే తహసీల్దార్ ద్వారా సర్టిఫికేట్ ఇవ్వాలి. రైట్. అంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాలి అని అన్నా లేకపోతే ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలన్నా ఫస్ట్ జరగాల్సింది కులగణన. కులగణన కావాలంటారా? ఖచ్చితంగా కావాలి. ఇలా ఎందుకంటే మా కులాల ఉనికి నే ప్రశ్నించేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది. ఇలా మా కులాల ఇలా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఇప్పుడు మనం చూసినాం అందరు లెక్కల లోపల 15 లక్షల జనాభా ఇలా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఉన్నది. ఆ లెక్క గడక చూస్తే ఒక జిల్లాలో సుమారు ఒక 20 నుంచి 30 వేల జనాభా ఉన్నటువంటి కులము ఆ రికార్డులో 5,000 6,000 ఉన్నటువంటి పరిస్థితి ఈ సమగ్ర సర్వేలో కూడా. ఓకే. సో ఇట్లా కాకుండా అంటే ఏంది దాంట్లో కులం పేరుతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, మిగతా కులాల పేరు మీద ఉండేవాళ్ళు ఈ మాలామాదిగ కుల పేరు మీద ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో ఈ ఇబ్బందులు పోవాలంటే ఫస్ట్ వీళ్ళది ఏ కులం అనేటువంటిది సమగ్రంగా కుల జనగణన జరగాలి. ఓకే. దానికి ఒక ఆంథ్రోపాలజికల్ స్టడీ అనేటువంటిది జరగాలి. ఆంథ్రోపాలజికల్ స్టడీ ఏం చేస్తారంటే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళది ఏంది అనేటువంటి కులాన్ని ఎంక్వైరీ చేసి బయటకు తీసి వాళ్ళని గుర్తిస్తారు. అట్లా చేయడం వల్ల వాస్తవమైనటువంటి కులాలు బయటకు వస్తాయి. వాళ్ళకు వాళ్ళ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వడం వల్ల వాళ్ళ హక్కులు వాళ్ళు పొందగలుగుతారు. రైట్. ఇదంతా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చేయగలుగుతుంది అంటారా మీరు? ఖచ్చితంగా చేయాలి. గవర్నమెంట్ పని ఏమున్నది? మా వెనుకబడ్డ కులాలకు వాళ్ళ సంక్షేమం వాళ్ళ బాగోగులు చూడకపోతే బడా కార్పొరేటివ్ సంస్థలకు లేకపోతే వాళ్ళకి సంబంధించిన పనులు నిమిషాల మీద చేయడానికే కాదు కదా. ప్రభుత్వం ఉన్నది మా సమస్యలను పట్టించుకోవడానికి. మేము ఎంతో ఇవాళ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కుక్కలు ఎన్ని లెక్క ఉంటుంది, బర్రెలు ఎన్ని లెక్క ఉంటుంది, లేకపోతే రకరకాల జంతువులు ఎన్ని కూడా లెక్క ఉంటుంది. కానీ మా కులాల జనాభా తీయడానికి మీకు ఎందుకు ఇబ్బంది? మా ఓట్లు అయితే మీకు లెక్క పెట్టి వేసుకుంటున్నారు కదా. మాకున్నటువంటి ఓటర్ గుర్తింపు కార్డు అయితే అందరికి ఇస్తున్నారు కదా. ఏడున్నా కానీ ఆటో రిక్షాలని తీసుకుపోయి ఓటు వేయించుకుంటున్నారు కదా. మరి మా లెక్క తీయడానికి మీకున్న ఇబ్బంది ఏమున్నది? కులగణన చేయమని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డిని కలిసిరా మీరు? ఒక్కసారి ఖచ్చితంగా కలిసినాం. రేవంత్ రెడ్డి గారిని కలిసి స్పష్టంగా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి ఓకే మా కులగణన జరగాల, రెండోది కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో మా డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా అది చేయాలని వారికి చెప్పినాం. ఈ 2 డిమాండ్లు మేము చేస్తామని కూడా వారు హామీ ఇచ్చారు. మరి చేయలేదు కదా. ఇప్పటికి కూడా ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్సీ వర్గాలకు సంబంధించి ఒకటే కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. అవును, అదే చేయలేదు. ఇలా ఉమ్మడి కార్పొరేషన్ వల్ల మేము చాలా నష్టపోయినాం. ఇలా ఆ లెక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఉమ్మడి కార్పొరేషన్ వల్ల దాదాపు 93% మాలమాదిగలు తీసుకుంటే కేవలం 7% మాత్రమే ఉపకులాలకు దక్కినాయి ఉమ్మడి కార్పొరేషన్. అట్లా దక్కకపోవడానికి కారణం విద్య. అవును, అంతేనా? అవును, ఎడ్యుకేషన్ లేకపోవడం మా దాంట్లో చైతన్యం లేకపోవడం. ఎడ్యుకేషన్ తోటి అన్నీ వస్తాయి. విద్య వస్తుంది, విద్య వస్తే చైతన్యం వస్తుంది, దాంతో రాజకీయంగా అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా సామాజిక పరంగా బలపడడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి విద్య అందుకునే కాడనే మా వాళ్ళు కూడా వెనుకబడతా ఉన్నారు. కాబట్టి మేము అది కూడా చెప్పినాం.
విద్య అందుతలేదు కాబట్టి ఏదైతే మా కులాల కోసం ప్రతి జిల్లాలో కూడా ఒక సపరేట్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఆర్టీఈ చట్టం ఏదైతే ఉందో విద్యా హక్కు చట్ట ప్రకారంగా ఏది వెనుకబడ్డ కులాల కోసం 25% సీట్స్ కేటాయించాలని ఏదైతే చట్టంలో ఉందో మాకు సపరేట్గా 15% సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, మా ఉపకులాల వారికి అన్ని కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో 15% మాకు మా విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. విద్యలో ముందుగా మమ్మల్ని ముందుకు తీసుకుపోండి, తర్వాత అన్ని కులాలు అన్నీ కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్పింది. ఓకే, రైట్. ఇప్పుడు అట్లా జరగడం వల్ల ఒకవేళ అట్లనే జరిగింది అనుకుందాము, ఒకవేళ మీరు అంటున్నట్టు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు 57 కులాలు ఉన్నాయి కదా, అవును, దాంట్లో మళ్ళీ ఒక్కొక్క కులానికి ఒక రెసిడెన్షియల్ హాస్టల్ కట్టాల్సి వస్తుంది కదా, మరి అట్లా మేము కోరుకుంటలేము. మళ్ళీ మీరు అంటే 57 కులాలు ఏకమైతే ఇక అందరం కూడా అంటే ఇది ఒక మోచి వర్గానికి చెందినటువంటి మీరు చెప్తే సాధ్యపడదు కదా. ఇలా ఇలా నేను ఒక మోచిగా లేని ఇక్కడ నేను 57 కులాల ప్రతినిధిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఓకే, అన్ని కులాలు కూడా వివక్షత గురై ఎవరికి చెప్పుకోవాలనో తెలియని పరిస్థితుల్లో మేమందరం ఏకమై ఉద్యమం చేస్తూ ఇలా అందరం కూడా ఒకే విధంగా వివక్షత గురవుతా ఉన్నాము. మాకు రావాల్సినటువంటి దళితులకు అందవలసినటువంటి రాజ్యాంగ ఫలాలు మా కులాలలో ఎవరికి కూడా దక్కలేవు కాబట్టి మేమందరం కూడా ఇలా ఐక్యంగా తయారైనాం. మాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉమ్మడి సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఇలా మా దాంట్లో ఎక్కువ మంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కళా వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పూజారులుగా ఉన్నారు, అంటే పూజలు గ్రామ దేవతలకు పూజలు చేసేటువంటి పూజా కళాకారులుగా పూజారులుగా ఉన్నారు. వీళ్ళందరం కూడా నిజంగా ఈ సమాజం నుంచి ఆ వృత్తులను కాపాడుతూనే వివక్షతకు గురవుతాం. కాబట్టి ఉమ్మడిగా మేము కార్యాచరణ రూపొందించుకున్నాం. దాని ప్రకారంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎందుకన్నాం అంటే మా దాంట్లో విద్య లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా నిరుద్యోగి తయారవుతాడు. ఆయనకి చేసుకుందామంటే ఇలా కుల వృత్తులు నడుస్తలేవు, బయట పోతే ఉద్యోగం దొరకదు, లోన్ తీసుకుందామంటే ఒడియాడు, ఉన్నదే గుడిసెనాయ. సో కాబట్టి మా వాళ్ళు కొంచెమన్నా రోడ్డు మీద రావాలంటే మాకు కార్పొరేషన్ కావాలి. ఉమ్మడి కార్పొరేషన్లో మాకు అభివృద్ధి జరుగుతలేదు కాబట్టి. రెండోది ఈ చేతి వృత్తులు కళలు ఏదైతే నమ్ముకొని బతుకుతున్నటువంటి కులాలు ఏమవుతున్నామో వీళ్ళందరికీ సపరేట్ డెవలప్మెంట్ బోర్డ్స్ పెట్టాలంటున్నాం. ట్రైబల్స్కి ఏదైతే ఐటీడీఏ లాంటి ప్రాజెక్ట్స్ తీసుకున్నారు కదా, మా దాంట్లో ఉన్నటువంటి దళితుల్లో ఉన్నటువంటి కళావృత్తులను చేతి వృత్తులను నమ్ముకున్నటువంటి కులాలందరికీ కూడా ఒక సపరేట్ డెవలప్మెంట్ బోర్డు పర్మనెంట్గా పెట్టినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడున్న వాళ్ళైతే వాళ్ళు విద్యలో బోరు కదా, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే వృత్తిని నమ్ముకుంటారు కదా. ఈ చిందు కళాకారులు కానీ, డక్కల కళాకారులు కానీ, బుడగజంగాలు కానీ వీళ్ళంతా కూడా ఆ ఉన్న విద్యను సమాజానికి ఎట్లా ఉపయోగపడే విధంగా వాళ్ళ కళను వాడుకోవాలనే కాడ ప్రభుత్వం కృషి చేయాలి. తర్వాత మోచీలు ఉన్నారు, వాళ్ళంతా కూడా చెప్పులు కుట్టే వృత్తులు ఉంటారు. ఆ వృత్తి నైపుణ్యాన్ని కూడా ప్రభుత్వం ఏ రకంగా ఈ మార్కెటింగ్ వ్యవస్థలో వాళ్ళని ఎట్లా భాగస్వామ్యం చేయాలి. ఈ చెప్పులు కుట్టే వ్యవస్థ అనేది లేకపోతే చెప్పులు కుట్టే వృత్తి అనేది మాదిగలకు చెందిందిగా వింటుంటారు కదా, ఎక్కువ మాదిగలకు చెందింది కాదా ఇది చర్మం తోటి పనిచేసేటువంటి వృత్తులు ఉన్నటువంటి కులాలు ఒక 5-6 కులాలు ఉన్నాయి, ఒక మాదిగలు మాత్రమే కాదు. ఇందులో గత కాలంలో ఎట్లా ఉంటాయంటే పశువులతో చనిపోయినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి చర్మాలను శుద్ధి చేసేవాళ్ళు ఒక వర్గం ఉంటే, దాన్ని ఒక తంగడి చెక్కతోటి ఒక లొందలో దాన్ని సున్నము నీళ్ళలో కలిపి దాన్ని శుద్ధి చేస్తారు. చేసి దాన్ని ఒక వర్గం పనిచేస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి చర్మాన్ని మళ్ళీ తోలుగా చేసి దాన్ని చెప్పులు కుట్టేటువంటి కులాలు కొన్ని ఉంటాయి. సో ఇందులో ఆ వృత్తిని నమ్ముకున్నటువంటి కులాలు ఇలా మాదిగలు, చమర్లు, మోచి, సమగారు, దోరు ఇట్లా అన్ని కులాలు ఉంటాయి. వీళ్ళందరికీ కూడా వివిధ సంస్కృతులు ఉంటాయి. మళ్ళీ వీళ్ళందరూ కూడా వృత్తిపరంగా ఉన్నప్పటికీ కూడా జీవనశైలి మళ్ళీ వేరే ఉంటుంది. రైట్, ఓకే. ఇప్పుడు మోచి అన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద చెప్పుల దుకాణాలన్నీ కూడా మోచి అని పెట్టి ఉండే పెద్దవి, అంటే కొంచెం కార్పొరేట్ స్టైల్లో అమ్ముతూ ఉంటారు అక్కడ. ఇప్పుడు మోచి అని అంటే అంతగానం పేరు వచ్చింది కదా, ఎందుకు ఇంకా వర్గాలు ఇంకా అక్కడనే ఉండిపోయినాయి అని అంటే, వాస్తవానికి ఎప్పుడైతే కుల వృత్తులు కూలిపోయినాయో అంటే ఎందుకు కూలిపోవాల్సి వచ్చింది, ఈ వృత్తులలో కూడా కార్పొరేట్ సంస్థలు వచ్చేసి ఆ కుల వృత్తుల పేర్లనే బ్రాండ్గా పెట్టుకొని వాళ్ళు ఇలా సొమ్ము చేసుకుంటా ఉన్నారు. కానీ ఆ బ్రాండ్ కింద ఉన్నటువంటి కులాలు ఇప్పటికి కూడా
అవే పాత చెప్పులను నమ్ముకొని కుట్టుతున్నటువంటి వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ జీవన శైలిని ఉపయోగించుకున్న వాళ్ళు ఎదిగిపోయారు. ఇలా మనం చూస్తాం చాలా రంగాల్లోకి కార్పొరేట్స్ వచ్చినాయి. బట్టల వ్యవస్థలకు వచ్చినాయి, చెప్పుల వ్యవస్థలకు వచ్చినాయి, నిత్య వస్తువులకు అన్నింటిలో కూడా కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అయిపోయినాయి. రైట్. ఈ అన్ని అంశాలను కూడా మీరు అంబేద్కర్ మనమడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారితో కూడా చర్చించి ఒక వేదిక కల్పించి వేదిక ప్రముఖంగా మాట్లాడారు కదా మీరు. సో తను ఏం చెప్పిండ్రు మీకు? మేము ప్రకాష్ అంబేద్కర్ గారిని కలవడం జరిగింది. సార్, ఇక్కడ అంబేద్కర్ గారు ఏదైతే అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం చేయాలని ఇలా అంత పెద్దగా భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించారు. కానీ దళితులలో కూడా అసమానతలు ఉన్నాయి, దళితులలో కూడా వివక్షత ఉన్నది. సో కాబట్టి ఈ వివక్షతను ఇలా ప్రభుత్వాలు గుర్తించేటువంటి పరిస్థితుల్లో లేక ఓటర్ రాజకీయం చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితుల్లో మా కులాలని ఇక్కడ ఉన్నటువంటి మాలమాదిగ కులాలు కావచ్చు, ఇంకా దాని ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఏదైతే ఉద్యమ నాయకులు కానీ మా కులాలను బాగు చేసే పరిస్థితిలో వాళ్ళకు సహాయం అందించేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఇలా అంబేద్కర్ వారసులుగా, అంబేద్కర్ మనవడుగా మీరు వచ్చి మా కులాలకు సంబంధించిన అన్యాయాన్ని మీరు చెప్పడం వల్ల ఇలా ప్రభుత్వాలు గుర్తిస్తాయి, మీరు రావాలని అన్నప్పుడు ఖచ్చితంగా అంబేద్కర్ చెప్పిందే అట్టడుగు వర్గాల గురించే ఈ దేశానికి కృషి చేశారు. కాబట్టి మీ తరపున నేను వాయిస్ చేయడానికి ఖచ్చితంగా వస్తా, మీకు మా సహకారం ఉంటుందని చెప్పి వారు కూడా మద్దతు చెప్పడం జరిగింది. ఓకే, మీకు మద్దతు ఇచ్చారు. ఖచ్చితంగా. రైట్. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నా, అంబేద్కర్ గారు మాలా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అన్న? అంబేద్కర్ గారు మహర్ కులంలో పుట్టిన మహర్ అనేటువంటి ఒక కులం. ఆ మహర్ అనేటువంటిది మహారాష్ట్రకు సంబంధించినటువంటి కులం. మన రాష్ట్రంలో కూడా మహారాష్ట్ర బార్డర్లో కొంతమంది కాదు, లక్షలాది మంది ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాంగ్, మహర్ ఈ కులాలన్నీ కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి మరాఠీ మదర్ టంగ్ ఉన్నటువంటి కులాలు దాదాపు మహారాష్ట్ర బార్డర్ ఉన్నటువంటి జిల్లాలో అంతటా ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా కులాలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా ఉన్నారు, అంతటా కూడా విస్తరించి ఉన్నారు. సో కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అంబేద్కర్ అనగానే మాల అని, లేకపోతే జగ్జన్ రావు అనగానే మాదిగా అనేటువంటిది వీళ్ళు ఈ రెండు కులాలు ఓన్ చేసుకొని మా నాయకుడు అని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇలా అంబేద్కర్ను ఒక కులానికి ఆపాదించడమే పెద్ద తప్పు. అంబేద్కర్ అనేటప్పుడు దేశ నాయకుడు. ఆయన ఈ జాతికి ఒక నవ నిర్మాణం చేసినటువంటి జాతిపిత వాస్తవానికి అంబేద్కర్ గారు. అవును. ఆయనని ఇలా ఒక కులం ఓన్ చేసుకోవడం, ఇంకొక నాయకుని ఇంకొక కులం ఓన్ చేసుకోవడం అనేటువంటిది మనది మనమే కించపరచుకోవడం, మనది మనమే అభివృద్ధిని అడ్డుకోవడం అవుతుంది. కాబట్టి ఇలా ఒక అట్టడుగు కులంలో మాల కంటే కూడా అట్టడుగు కులమైనటువంటి మహర్ కులంలో పుట్టినటువంటి గొప్ప జాతి నాయకుడిని దళితులందరూ కూడా ఆయన చెప్పిన ఆశయాలను మనం ఓన్ చేసుకొని ఆయన చెప్పిన విధంగా అట్టడుగు కులాలకు ఫలితాలు ఇచ్చే విధంగా మన కృషి ఉండాలి. కానీ ఈయన మా నాయకుడు ఆ నాయకుడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అట్లాంటి ఆయన మా ఉపకులాల నాయకుడు, వర్గాలకు ఆపాదించొద్దు నాయకులు అని అంటారు. మా ఉపకులాల నాయకుడు అట్లాంటి. ఇలా మహర్ కులానికి సంబంధించినటువంటి కులాల గురించే వాళ్ళు పట్టించుకోలేదు. మరి మాలా అని చెప్తున్న వాళ్ళు ఆయన పుట్టిన కులం మహర్ కులం ఈ రాష్ట్రంలో ఉంది కదా, మరి వాళ్ళు ఏ స్థాయిలో బతుకుతున్నారో వాళ్ళ గురించి ఆలోచన చేసుకోవాలి కదా. ఎంతసేపు మళ్ళీ వాళ్ళని మా దాంట్లో కలుపుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ కులంలో పుట్టినటువంటి వ్యక్తిని ఆ కులం పరంగా గుర్తించేటువంటి పరిస్థితి లేదు కదా. సో అది కూడా చాలా పొరపాటు. అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చర్చా వేదిక కావచ్చు, లేకపోతే మీరు ఇన్ని రోజులు పోరాటం చేస్తూ కులాలను పైకి తీసుకొని రావాలి రాజకీయంగా, ఆర్థికంగా అని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు కదా, ఫైనల్గా మీకు ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ మొదటగా మా యొక్క అభివృద్ధి, మా యొక్క ఆత్మగౌరవం, మాకున్న అవకాశాలు మాకు దక్కాలని కొట్లాడుతూ ఉన్నాం. ఇలా నిజంగా దళితులు అంటేనే ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోము. ఇలా ఆ ఆత్మగౌరవాన్ని చంపుకునే కాడ ఇలా మాలమాదిగలు మాత్రమే కాదు, మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. మేము కూడా ఇలా అంబేద్కర్ ఫలాలను అందుకునే కాడ కూడా అంబేద్కర్ వారసులుగా మేము కూడా ఇలా సమాజంలో ఉన్నాం. ఇలా మమ్మల్ని ఇలా ఆశ్రిత కులాలను, లేకపోతే మా అనుబంధ కులాలను, మా తోక కులాలను, ఉపకులాలను ఇట్లా ప్రచారం చేయడం కాదు. ఇలా అందరం కూడా కులాలుగా ఉన్నాం. అందరికి కూడా అందని కులాలకు అందరికి కూడా అవకాశం ఇచ్చే కాడ మీరు జనాభా పరంగా ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు
ప్రధాన పాత్ర వహించి మా కులాలకు అవకాశం ఇచ్చే కాడ మాలమాదిగలు కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. రెండోది అభివృద్ధి ఫలాలు అందే కాడ ఇలా ప్రభుత్వం ఏదైతే అట్టడుగు దళిత కులాలను అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. వారు ఇలా కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినరో అది వెంటనే ఏర్పాటు చేయాలి. ఓకే. ఎందుకంటే వర్గీకరణ చేసే కంటే ముందు వర్గీకరణ ఒకటే పరిష్కారం కాదు. ముందుగా మాకు ఇవాళ ఆకలితో ఉన్నటువంటి కులాలకు అన్నం పెట్టాలి. కాబట్టి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంపదలో కూడా మాకు భాగస్వామ్యం ఉంటుంది. దాన్ని అందించే కాడ వెంటనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తర్వాత మా కులాల అభివృద్ధి కోసం మా కులాలలో ఉన్నటువంటి కళలు చేతులతో గుర్తించడం కోసం ఒక డెవలప్మెంట్ బోర్డు పెట్టాలి. అది ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యత. రెండోది మా కులాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు రావాలని తెలవాలని అంటే మా కులగణన చేయవలసిందే. ఆ కులగణన ఏదైతే బీసీలకు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ కమిషన్కి కూడా వాళ్ళు కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఎస్సీలకు కూడా ఖచ్చితంగా కులగణన చేయవలసిందే. ఎస్సీలలో కూడా 59 కులాలు ఉన్నాయి కాబట్టి ఆ కులాల యొక్క సామాజిక పరిస్థితి ఏంది, విద్యా పరిస్థితి ఏంది, వాళ్ళ రాజకీయ అవకాశాలు ఏమున్నారు, వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కడెక్కడ ఉన్నది, ఎక్కడ లేదు, వాళ్ళు లేని కాలంలో ఏం చేయాలనేట్టు తెలవాలంటే వాళ్ళ కుల జనగణన ఖచ్చితంగా చేయాలి. ఓకే. సో ఇది కూడా ప్రభుత్వం వెంటనే కులగణన చేయాల్సిందిగా మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా అంశాలు ఇలా విద్యలో కావచ్చు, మాకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి. ప్రభుత్వం చేయవలసిన పని పెద్దగా వేల కోట్లు లక్షల కోట్లు అయితే అవసరం లేదు కదా. ఈ కులాలకు అట్టడుగున ఉన్నటువంటి కులాల కోసం ఖచ్చితంగా మా అభివృద్ధి ఖచ్చితంగా చేయవలసిందే. చేయకపోతే కూడా మా కార్యాచరణ మాకుంటుంది. రైట్. ఓకే అన్న, నేను క్లియర్గా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్లో మీరు సమాధానం చెప్పండి. రైట్. ఇప్పుడు మీకు తక్షణమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మీకు మంచి చేయాలనుకుంటే ఏ పని మొదలు పెట్టాలి? ఫస్ట్ మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు నిధులు కేటాయించాలి. డెవలప్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి మీకు. అవును. ఓకే. ఇప్పుడు ఉపకులాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు మంచి జరగాలంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలి? ఫస్ట్ తక్షణమే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీంట్లో 70% సబ్సిడీతో కూడినటువంటి బ్యాంకు లింకేజ్ లేనటువంటి రుణాలు మా నిరుద్యోగులకు అందించాలి. ఓకే. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉపకులాల్లో నుంచి రాజకీయాల్లోకి రాని నాయకులు ఉన్నారు అని అంటున్నారు కదా, ఒకవేళ రాజకీయ పదవులే కావాలంటే ఎటువంటి పదవులు కావాలి? ఖచ్చితంగా కింది స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి పదవులు ఏవైతున్నాయో అన్ని స్థానాల్లో కూడా, లేదా నామినేటెడ్ ఎంపీ పదవులు ఏవైతున్నాయో అన్నిట్లో కూడా మా ఉపకులాల వాటా మేము కోరుకుంటున్నాం. ఎంత రిజర్వేషన్ కావాలన్నా రిజర్వేషన్ శాతం ఖచ్చితంగా మాకున్న జనాభా నిష్పత్తితో పాటు మేము అణచివేతకు గురైనటువంటి కారణంగా మేము ఇవాళ 7% రిజర్వేషన్ని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకున్నటువంటి రాజకీయ పదవుల్లో కానీ మిగతా అన్నింటిలో కూడా 7% రిజర్వేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 57 ఉపకులాలలో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? 57 కులాల్లో కూడా నిరుపేద కులాలు ఉన్నారు, కొంత ఒక పూట తినగలిగినటువంటి కులాలు కూడా ఉన్నారు. అందులో ఉన్నటువంటి నిరుపేద కులాలకు ముందుగా అవకాశం ఇవ్వాలని చెప్పి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటారు ఇక, అంతేనా? ఎకనామికల్లా ఎడ్యుకేటెడ్గా వీకర్ ఉన్నటువంటి సెక్షన్. ఓకే. రైట్ అన్న, చాలా అంశాలు ఈ ఇంటర్వ్యూలో మనం చర్చించినాం. అండ్ ఈ అంశాలు అన్నీ కూడా గమనిస్తే క్లియర్గా మనకు అర్థమయ్యేటటువంటి అంశం ఏంటి అని అంటే, బైరి వెంకటేశం గారు చెప్తున్నటువంటి విషయాలలో ముఖ్యంగా ఉపకులాలు ఇప్పటికీ కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా ఉపకులాలు ఒక పూట తింటే ఇంకో పూట గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. నిజంగా ఆ ఉపకులాలు పైకి రావాలంటే రాజకీయ నాయకులు ఇనిషియేటివ్ తీసుకోవాలి, ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి, లేకపోతే కుల సంబంధించినటువంటి నాయకులు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్లకు పూర్తి స్థాయిలో 7% రిజర్వేషన్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరవేయాలని, ప్రభుత్వం దృష్టికి పోవాలని చెప్పేసి మేము ఉపకులాలని కాకుండా ప్రభుత్వం కూడా బీసీలలో ఎంబీసీలను ఎట్లయితే గుర్తిస్తూ ఉన్నారో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటిది దళితులలో కూడా ఎంబీఎస్సీలుగా గుర్తించాలని మేము కోరుతాం. ఉపకులాలు అనేటువంటి వాడు దయచేసి కూడా మేము కూడా ఇన్ని రోజులు ఉపకులాలనే ప్రస్తావించే పరిస్థితి ఉండే, బట్ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఇంకా భవిష్యత్తులో కూడా ఉపకులాలని ప్రస్తావించను, కులాలనే అంట ఎంబీఎస్సీలుగా గుర్తించాలి, మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్గా గుర్తించాలి. ఓకే అన్న, ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు లేకపోతే ఈ ఉన్నటువంటి 57 కులాలకు కూడా న్యాయం జరగాలి అని అంటే ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరగాలనుకుంటున్నారు మీరు? సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఎట్లా అంటే
గతంలో వర్గీకరణ అంశం అనేటువంటిది రాజకీయాల చుట్టూ తిరిగింది. ఈ 2 కులాలు కూడా రాజకీయాల వైపు ఈ ఉద్యమాన్ని మలిచి రాజకీయ ప్రయోజనాలు అయితే 2 కులాలు అందుకున్నారు, పొందిరు. వాళ్ళు చేసిన డిమాండ్ ఏంటంటే పార్లమెంటులో బిల్లు పెట్టి దీన్ని చట్టం చేసి దీన్ని వర్గీకరణ చేయాలనేటువంటిది ప్రధాన డిమాండ్. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మాదిగలు ప్రతి పార్లమెంటు సెషన్ జరిగినప్పుడు అక్కడ పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడం, వీళ్ళు మాలలు వర్గీకరణను వ్యతిరేకిస్తూ వీళ్ళు మాల మానాడు పేరు మీద ఉద్యమాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈరోజు పార్లమెంటులో సవరణ చేయవలసినటువంటి అవసరం లేదు. ఆర్టికల్ ఏదైతే 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 ప్రకారంగా మీ రాష్ట్రాలలో ఎవరైతే వివక్షతను ఎదుర్కొంటున్న కులాలు ఏవైతున్నారో, బాగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడ్డ కులాలు ఎవరైతున్నారో వీళ్ళందరికీ సపరేట్గా అవకాశాలు కల్పించవచ్చు. ఎలాంటి వివక్షత అసమానతలు లేని విధంగా వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు అవకాశాలు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది అనేటువంటిది చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది, వాళ్ళు చేసుకోవచ్చు అనేటువంటి చెప్పారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టిర్రు, వాళ్ళు లేఖలు కూడా ప్రభుత్వాలకు రాసిరు. అంటే ఇక్కడ అనుకూలంగా ఉన్నది. ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ కానీ లేకపోతే బీహార్ కానీ తమిళనాడు ఇక్కడ రాష్ట్రాలలో కూడా ఈ డిమాండ్ ఉన్నది, వాళ్ళు కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దళితులలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాళ్ళని సపరేట్ కేటగిరీగా గుర్తించమని చెప్పారు. దాన్ని మేము పక్కాగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర చేస్తే మీకు న్యాయం జరుగుతుంది, అట్లా చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇన్ని రోజులు మీకు న్యాయం జరగకుండా కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అణచివేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు అంటే ఈ అంశాలు గమనిస్తే మీకు మాల మాదుగులు శత్రువులు అన్నట్టు అంతేనా? ఇక్కడ మేము శత్రువులుగా మేము భావిస్తలేం. ఇలా వాళ్ళు ఏమంటున్నారు, మాకు మాలల ద్వారా అన్యాయం జరిగిందని మాదిగలు అంటున్నారు. మరి ఇక్కడ ఈ 2 కులాల ద్వారా అన్యాయం జరిగిందని మేము అంటున్నాం. ఈ 57 కులాలు అన్నీ కూడా మేము అంటున్నాము. నువ్వైతే ఎట్లయితే ఈ అందరు దళితులను కూడా ఏమంటున్నాము, అగ్రవర్ణాల ద్వారా ఉన్న మొత్తం రిజర్వేషన్లలో లేకపోతే మొత్తం సంపదల్లో 50% ఎక్కువ వాళ్ళే దోసుకుంటున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది దళితులు ఎట్లయితే అంటున్నామో, ఇలా మాలల ద్వారా మాకు అన్యాయం జరుగుతున్న మాదిగలు ఎట్లయితే అంటున్నారో ఈ 2 కులాల ద్వారా కూడా మిగతా 57 కులాలకు అన్యాయం జరుగుతుందని మేము అంటున్నాం. ఈ అన్యాయాన్ని నిజంగా అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అనేటువంటిది ఉండదు. మేము ఎవరికి కూడా శత్రువులం కాదు. ఇలా మీరెట్లయితే ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నారో మా కులాలు కూడా మేము ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నాం. అంటే పొడుగోడు పొట్టోడిని ఇంకో పొట్టోడు తొక్కు కూడా పోతూనే ఊరు అన్నట్టు. పొడుగోని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొడుతుందని మన తెలంగాణ శాస్త్రం ఉంటుంది. దాని ప్రకారంగా ఎవరెవరిని కొట్టినా కానీ అది అన్యాయమే జరుగుతుంది. అందుకని కోర్టు అందరికీ ఎవడైతే బాగా పూటకు లేనోడు ఉన్నాడో వానికి ముందుగా అది తీసుకొచ్చి ఆయన అన్నం పెట్టుర్రు అని చెప్పింది. గదే చేయమని మేము ఇలా కోర్టును అడుగుతున్నాం, ఇలా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు నిజంగా అన్యాయం జరిగితే కూడా మళ్ళీ అదే కోర్టుకు పోతాం మేము. రైట్. ఇప్పుడు ఈ 57 కులాలకు అన్యాయం జరగడానికి కావచ్చు, లేకపోతే ఇబ్బంది పడడానికి కావచ్చు, లేకపోతే అణచివేతకు గురి కావడానికి కారణం కావచ్చు, ఇప్పుడు ఎస్సీలలో ఉన్నటువంటి మాల మాదిగులేనా? వాస్తవమే. మాల మాదిగ నాయకులేనా? మాల మాదిగ నాయకులేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా ఉద్యమ నాయకులుగా కానీ రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళ ఒక ప్రాబ్లము వాళ్ళ పలుకుబడి ప్రభుత్వంలో నడుస్తుంది. ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాధాన్యత వాళ్ళే చూసుకున్నారు కానీ మిగతా కులాలను పట్టించుకోలేదు. మీరు గతంలో అంటే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడినటువంటి మందకృష్ణ మాదిగతోటి పోరాటం చేసి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఇవన్నీ చెప్పడం కరెక్టేనా? ఇలా వాస్తవానికి వర్గీకరణ ఉద్యమానికి మేము మద్దతు ఉండి ముందుండి నడిపించినాం. మేము ఎంఆర్పిఎస్ నాయకులకు తిండి పెట్టినాము, మా బట్టలు ఇచ్చినాము. మా పోరాటంలో మా పాత్ర విస్తృతంగా ఉన్నది. ఇలా మేము చేతి వృత్తులు చేసుకుంటున్నాం. మాకు వచ్చినట్టు పొద్దుకా వరకు వచ్చినటువంటి 10 రూపాయలలో 2 రూపాయలు ఆడ ఖర్చు పెట్టినాం. అయినా కానీ ఇలా మాకు జరుగుతున్న అన్యాయాల మీద అదే మాలమాదిగ నాయకులను ప్రశ్నించినప్పుడు మీ పోరాటం మీ కడుపున వస్తే మీ పోరాటం మీరే చేసుకోవాలి, మీ గురించి మేమెందుకు మాట్లాడతాం, వర్గీకరణ రాని అని చెప్పారు. కానీ అప్పటి వరకు ఈ పథకాలు వాళ్ళకే పోతున్నాయి, మాకు ఆగుతలేవు, మిగతా రాజకీయ పదవులు ఆగుతలేవు, అన్నీ కూడా పొందుతూనే ఉండి మళ్ళీ వర్గీకరణ వచ్చేదాకా మమ్మల్ని ఆపుకుంటూ కూర్చుంటే
ఏదో మా ఇంట్లో రేపు లడ్డీల భోజనం ఉన్న అవరిదాకా మీరు ఉపాసనం ఉండాలనేటువంటి శాస్త్రం మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఇవన్నీ కూడా గుర్తించాం ఉద్యమంలో ఉండి. ఎప్పటికైనా కానీ ఇలా ఆ ఫలాలు అందినాడు, చట్టపరంగా అందినాడు, ఖచ్చితంగా మా వాటా కోసం మేము కొట్లాడతాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం అందేటువంటి ఫలాల్లో కూడా మా వాటా మాకు రావాలని చెప్పేసి మేము ఇలా బయటకు వచ్చి పోరాటం చేస్తున్నాం. రైట్. ఈ పోరాటం ఎప్పటి వరకు కొనసాగుతూ ఉంటుంది? మా ఫలాలు అందే వరకు కొనసాగుతుంది. మీ ఫలాలు అందే వరకు ఖచ్చితంగా ఏదేమైనా ఉద్యోగ ఎవరిపైన పోరాటం చేస్తారు? ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలపైన ఏ ప్రభుత్వాలపైన అయినా కానీ మాకు అడ్డొచ్చినటువంటి ఏ కులాలపైన కానీ మేము కొట్లాడతాం. ఖచ్చితంగా మా హక్కుల కోసం రాబోయే రోజుల్లో మాత్రం 57 కులాలు ఏదైతే 30 లక్షల జనాభాని అంటున్నామో ప్రతి జిల్లాలో కూడా రోడ్ ఎక్కుతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం మా ఫలాలు మాకు అందియకపోతే, మా అవకాశాలు మాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా అగ్గిపుట్టిస్తాం. అంటే ఇప్పుడు మీకు పోరాడే తత్వం ఉన్నది, మేము పోరాడుతాము, మాకు ఖచ్చితంగా మా ఫలాలు మేము అందుకుంటాం అంటున్నారు. ఫస్ట్ మీ దాంట్లో చైతన్యం లేదని మీరే చెప్తా ఉన్నారు. ఫస్ట్ మీ దాంట్లో రాజకీయంగా నైపుణ్యత లేదని మీరే చెప్తా ఉన్నారు. ఫస్ట్ మీ దాంట్లో విద్యాపరంగా ముందు అంజలో లేరని మీరే చెప్తా ఉన్నారు. ఇదంతా సాధ్యమవుతుందా? తెలంగాణ అనేటువంటిదే పోరాటాల గడ్డ. మాకు అన్యాయం జరిగిందనేటువంటి ఒక అంశాన్ని మేము బలంగా నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆ పోరాటం ఎట్టుంటో తెలంగాణ పోరాటం చూపించింది. మేము కూడా అందరం తెలంగాణ బిడ్డలమే. మాకు అన్యాయం జరిగినప్పుడు ఎత్తే కాడ మా ప్రజలను మేము చైతన్యవంతం చేస్తాం. ఖచ్చితంగా మా హక్కుల కోసం మేము కొట్లాడతాం. తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో మా హక్కులను కూడా గట్టే సాధించుకుంటాం. అంటే అణిచివేత ఉన్న దగ్గర ఖచ్చితంగా పోరాటం ఉంటుంది. ఆ పోరాటం మీరు ఖచ్చితంగా పుచ్చుకొని ముందడుగు వేస్తారంట. ఖచ్చితంగా 100% ఇస్తాం, బరాబర్ ఇస్తాం. రైట్. మీరు కోరుకుంటున్నట్టు ఖచ్చితంగా జరగాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను. చివరిగా ఈ పోడ్కాస్ట్ ముగించే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్న. ముందుగా మందకృష్ణ మాదిగ గారు, మాదిగ ఉద్యమ నాయకుడు. ప్రొఫెసర్ కాసిం, ఆయన మాదిగల గురించి వత్తాసు పలికేటువంటి ఒక ప్రొఫెసర్, విద్యావంతుడు. ఓకే. కేసీఆర్ తెలంగాణ అంశం మీద తెర మీదకి వచ్చిన నాయకుడు. రేవంత్ రెడ్డి అట్టడుగు అంటే ఒక ఉన్నత లక్ష్యంతో విద్యలో వెనుకబడ్డప్పటికి కూడా ఉన్నత లక్ష్యంతో పనిచేయాలనుకుంటున్నటువంటి యువ నాయకుడు. ఎంఎస్ గోపీనాథ్ ఒక మంచి మేధావి, దళితుల్లో ఉన్నటువంటి ఒక డాక్టర్గా ప్రసిద్ధి చెందారు. వారు కూడా మిగతా కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటారు. నగారి గారి ప్రీతం ఇవాళ ఒక మంచి అంటే అందరికీ న్యాయం చేయగలిగేటువంటి కార్పొరేషన్ పదవిలో ఉన్నారు. వారు కూడా అన్ని కులాలకు న్యాయం చేయాలి, ఒక కులానికే వత్తాసు పలకద్దని మేము కోరుతున్నాం. దామోదర్ రాజనరసింహ, ఆయన సీనియర్ దళిత నాయకుడు, ఇలా మాదిగ నాయకుడిగా ఇలా ఉన్నత విద్యావంతులుగా ఉన్నారు. వారు కూడా ఈ వెనుకబడ్డ కులాలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మల్లు బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గం నుంచి ఇలా ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారు ఇలా ఇప్పటి వరకు అయితే దళిత కులాలకు సంబంధించినటువంటి నాయకునిగా కాకుండా కేవలం ముఖ్యమంత్రిగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా దళిత స్థానంలో గెలిచింది కాబట్టి అందరి గురించి ఆలోచన చేయాలని మేము కోరుతున్నాం. మల్లు రవి గారు పార్లమెంటులో మాల సామాజిక వర్గం నుంచి నాయకులుగా ఉన్నారు. వారు కూడా మాల నాయకులు ఎవరున్నా, మాదిగ నాయకులు ఎవరున్నా మిగతా కులాల కోసం పనిచేయాలని మేము కోరుతున్నాం. అద్దంకి దయాకర్ కూడా మాల నాయకుడు. వారు కూడా ఇలా తెలంగాణ ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. ఇలా వాళ్ళు ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుల సంఘ నాయకుడు. ఉంగపల్లి శ్రీని, ఆయన మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నుంచి బయటకు వచ్చి ఆయనకు ఒక ఎంఆర్పిఎస్ పెట్టుకున్నాడు. ఇలా వాళ్ళు ఒక రాజకీయ నిర్ణయాలతో పోతూ ఉన్నారు, కానీ జాతి ప్రయోజనాలు చూస్తలేరు అనేటువంటిది మనం గమనిస్తున్నాం. మేడి పాపన్న కూడా రాజకీయ పార్టీలతోనే పోతూ వీళ్ళంతా కూడా మాదిగ సామాజిక వర్గంగా అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నాం. పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమంలో వచ్చిన విద్యార్థి నాయకుడు. ఆయన కూడా వీళ్ళంతా కూడా రాజకీయ పదవుల కోసం కాకుండా దళితుల కోసం నిజంగా పోరాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భైరి వెంకటేశం, నిజంగా అట్టడుగు కులాల వాళ్ళు ఇప్పటి వరకు గొంతు లేదు, ఆ కులాల గొంతుగా బయటకు రావాలని, ఆ కులాల గుర్తింపు రావాలని చెప్పేసి ఆర్నిశలు కొట్లాడుతున్నటువంటి ఒక నాయకుడు. అంబేద్కర్ ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఈ దేశ జాతిపిత, దళితుడైనప్పటికీ కూడా ఈ దేశానికే దిక్సూచి చూసినటువంటి నాయకుడు, గొప్ప మహానాయకుడు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మేము చేయాల్సినటువంటి పని. ప్రకాష్ అంబేద్కర్ గారు అంబేద్కర్ యొక్క వారసుడిగా ఇవాళ ఇప్పటి వరకు కూడా ఒక నాన్ కరప్టెడ్ వ్యక్తిగా ఆయన ఆశయాలను ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు. క్రాంతి నిజంగా చాలా వరకు
మరుగున పడి అంటే ప్రధాన మీడియా చూపించలేనటువంటి విషయాలన్నింటినీ కూడా ఇలా ఒక మీడియా మేనేజ్మెంట్గా మారిపోయిన పరిస్థితుల్లో అట్టడుగున ఉన్నటువంటి విషయాలు కానీ అట్టడుగు కులాలకు సంబంధించిన విషయాలు కానీ ఇంకా ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక విషయాల మీద గొంతెత్తినటువంటి ఒక ప్రజా జర్నలిస్ట్గా మేము చూస్తాం. రైట్, థ్యాంక్ యూ అన్న.